హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రాకేష్ వ్లాగ్స్. ఈరోజు రైడ్ వచ్చేసి మనదైతే గోల్డెన్ శివలింగం. అది కూడా మనకు వచ్చేసి భువనగిరి దగ్గరనైతే ఉంది. నేనైతే ఇంటి దగ్గర నుండి గోప్రో ఆన్లో ఉంది అనుకుంటూనే వచ్చిన, బట్ గోప్రో అయితే ఆఫ్లో ఉంది. ఇప్పుడైతే దుద్దడ దాటిన తర్వాత అయితే చూసుకున్నా, కానీ ఆఫ్లోనే ఉంది గోప్రో. ఇప్పుడు మళ్ళీ ఆన్ చేసి స్టార్ట్ చేసిన వ్లాగ్ అయితే. ఇంతకుముందుకే ఫ్యూయల్ కూడా ఫిల్ చేయించాను. ఫ్యూయల్ ఫిల్ చేయించినప్పుడు కూడా ఆన్లోనే ఉంది అనుకున్నా గోప్రో. మాట్లాడాను, అయినా కూడా నేను చూసుకోలేదు. అయితే లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్ళిపోవాలి. లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే జగదేవ్పూర్ అయితే వస్తుంది మనకు. ఇదే జగదేవ్పూర్ వచ్చేసి మనకైతే ఇంకా 14 కిలోమీటర్స్ ఉంది. ఇదే రోడ్లో అయితే కొండపోచమ్మ కూడా ఉంటుంది. కొండపోచమ్మ వచ్చేసి 18 కిలోమీటర్స్ ఉంది. మనకు స్వర్ణగిరి నుండి 21 కిలోమీటర్స్ కూడా ఉంది. అదే రూట్లో యాదగిరి రూట్లో కూడా వెళ్ళవచ్చు. గోల్డెన్ శివలింగం అనేది అయితే 3 ఫీట్స్ ఉన్నదంట, అంటే 3 అడుగుల హైట్లోనైతే గోల్డెన్ శివలింగం ఉంది. ఇది ఫ్యూయల్ స్టాప్ అయితే, ఎందుకంటే ఆల్రెడీ ఫుల్ ట్యాంక్ అయితే వేయించిన. నేను అనుకున్న టైం కంటే లేటే అవుతుంది. నేనైతే 12:30 వరకు అక్కడ ఉండాలని అనుకున్నా. 11కి స్టార్ట్ అయినా నేను ఇంటి దగ్గర ఉండేది. కానీ మధ్యలో గోప్రో అయితే చాలా ఇబ్బంది పెట్టింది. అంటే నేనే చూసుకోలే, గోప్రో అయితే ప్రాబ్లం ఏం లేదు, కానీ నేనే చూసుకోలే. రికార్డ్ అవుతుందని అనుకున్నా కానీ రికార్డ్ కాలే, ఆన్ కాలే గోప్రో అయితే. ఈ రైడ్ అయితే మన ఛానల్లో అయితే థర్డ్ వ్లాగ్. Cruising down the highway, windows down low. Sunset paints the sky in a fiery glow. Mountains rise up, touching clouds above. Valleys below, filled with whispers of love. On this road, every seed's a delight. From sunrise to starlight, day to night. Nature's canvas unfolding so grand. In this journey, we're living unplanned. City streets pulse with energy so bright. Neon signs flashing. మనకైతే వెహికల్స్ వెనక నుంచి వచ్చేటి కనబడతలేదని మిర్రర్స్ అయితే ఓపెన్ చేశాను. సడన్గా వస్తున్నాయి వెహికల్స్ అయితే వెనక నుండి. జగదేవ్పూర్ నుండి భువనగిరి మధ్యలో అయితే ఒక ఫ్యూయల్ బ్యాంక్ ఉంటుందని ఇక్కడ వచ్చింది. మనకు జగదేవ్పూర్ నుండి అయితే 10 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత అయితే ఫ్యూయల్ స్టాప్ అయితే కనబడ్డది. ఇక్కడనైతే రోడ్ పైన అయితే లేకుండా ఇంతకు ముందుకు. మంకీస్ అయితే చాలా భయపడుతున్నాయి నన్ను అయితే సౌండ్కి. సౌండ్ అక్కడికి రాగానే కొంచెం సౌండ్ బీట్ అయితే ఎక్కువ కావడంతోనే మంకీస్ అయితే కొంచెం 5-6 అడుగుల దూరం అయితే వెనకైతే వచ్చినాయి. మనకైతే ఇంకా భువనగిరి వచ్చేసి ఇంకా 17 కిలోమీటర్స్ ఉంది. 17 కిలోమీటర్స్ అంటే ఇంకొక 15 మినిట్స్లో ఉంటాము. ఈ రోడ్లోనైతే అన్ని చిన్న చిన్న విలేజెస్ అయితే బాగా ఉన్నాయి. ఇప్పటికీ ఒక 5 విలేజెస్ అయితే కనిపించినాయి. సౌండ్ విన్నారా? సౌండ్ అయితే బాగా డిస్టర్బెన్స్ చేస్తుంది.
మళ్ళీ వినిపిస్తుంది చూడండి. అయ్యో అవు చాలా డిస్టర్బెన్స్ ఉంది సౌండ్ అయితే. నెక్స్ట్ సర్వీసింగ్లో అయితే అది చేయించాలి. టర్నింగ్స్ కూడా బాగా ఉన్నాయి. నాగిరెడ్డిపల్లి విలేజ్ అని చెప్పినా కదా ఇంతకుముందు, లింగం గోల్డెన్ లింగం ఉన్నది. ఇంకా 27 కిలోమీటర్స్ ఉంది మనకైతే ఇక్కడ నుండి. ఇప్పుడైతే మనం నాగిరెడ్డిపల్లి విలేజ్లోకి అయితే వచ్చినాము. నాగిరెడ్డిపల్లి విలేజ్ నుండి లోపలికి అయితే 1 కిలోమీటర్లు అవుతుంది టెంపుల్. ముందటికి వెళ్ళినాక మాత్రం లెఫ్ట్కి వెళ్ళాలి. కనిపిస్తుంది చూడండి, నాగిరెడ్డిపల్లి విలేజ్ బోర్డు కూడా కనిపించింది. ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాము. చూడండి టెంపుల్ అయితే లోపలికి వెళ్ళేటప్పుడు ఎంత బాగుందో. ఇక్కడ అమౌంట్ పే చేయాలనుకుంటా. టికెట్ అయితే తీసుకున్నా ఇప్పుడే. బైక్ పార్కింగ్ 20 రూపీస్ అంట, మనకి లోపలికి వెళ్ళడానికి అయితే 100 రూపీస్ అంట. బైక్స్ పార్కింగ్ ఒక సైడ్ ఉంది, కార్స్ పార్కింగ్ ఒక సైడ్ ఉంది. ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత అయితే ఇలా కమాన్ ఉంటుంది. టెంపుల్ లోపలికి అయితే ఇప్పుడు ఎంట్రీ అవుతున్నాము. అదే టైం అయితే అయిపోయినట్టుంది లోపలికి వెళ్ళడానికి. చూడండి ఇక్కడైతే అన్నీ కూడా లింగాలే ఉంటాయి. ఫస్ట్ అయితే మనమైతే గోల్డెన్ లింగం దగ్గరికి అయితే వెళ్దాము. తర్వాత అయితే మొత్తం చూపిస్తాను. లింగం దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు. ఇప్పుడు మనకు కనిపిస్తున్నది ఇదే బంగారు శివలింగం. ఇది అయితే 3 అడుగుల ఎత్తు ఉంటుంది. అదేవిధంగా ఇది అయితే మొత్తం కూడా బంగారుతో చేసిన బంగారు శివలింగం అంటారు. నిజంగానే బంగారంతో చేశారు. చూశారు కదా, ఇదే 3 అడుగుల గోల్డెన్ శివలింగం. ఇలానే చాలా అంటే చాలా లింగాలు అయితే ఉంటాయి. లోపలైతే అమ్మవారు కూడా ఉంటారు. ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్దాము. చూడండి ఇక్కడ కూడా ఒక లింగం ఉంది. అమ్మవారి దగ్గరికి వెళ్ళే ముందు అయితే ఇలా ఉంటుంది, కనిపిస్తుంది చూడండి అమ్మవారు అయితే. చూడండి ఎంత మంచిగా ఉందో ప్లేస్ అయితే. వన్ డే తిరిగినా కూడా మొత్తం తిరగాలనిపిస్తుంది.
జలలింగాలు అక్కడ ఉంటాయంట. చూడండి, ఇవన్నీ కూడా జలలింగాలు అంటారు. ఇక్కడ ఒక నంది కూడా ఉంది. టెంపుల్ మొత్తం కూడా ఇలాంటి లింగాలే ఉంటాయి. మొత్తం స్టార్టింగ్ నుండి టెంపుల్ ఎప్పుడైతే ఎంట్రీ అవుతామో మళ్ళీ మనం ఎగ్జిట్ అయ్యే వరకు కూడా ఇలాంటి లింగాలే ఉంటాయి మొత్తం. అక్కడ చూడండి, ఇంకొక టెంపుల్ అయితే వర్క్ అయితే నడుస్తుంది. మనకైతే ఈ టెంపుల్లో ఒక లింగం అయితే ఉంటుంది. ఆ లింగం చుట్టూ అయితే ప్రదక్షిణాలు చేసుకొని ఏదైతే మన మనసులో అనుకుంటామో అదైతే 1 year లోపు అయితే తీరుతుందంట. చూపిస్తాను మీకు అది కూడా. ఇంతకుముందు చెప్పాను కదా, ఇదే లింగం. ఈ లింగం చుట్టూ అయితే మనమైతే ప్రదక్షిణాలు చేసి ఏదైతే కోరుకుంటామో అదైతే జరుగుతుందని ఇక్కడ ఉంది. చూపిస్తాను చూడండి, బోర్డు కూడా. టెంపుల్ నుండి అయితే ఎగ్జిట్ అవుతున్నాను. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.